హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఐయుఐ తర్వాత ఏ రకంగా రెస్ట్ అనేది ఏం చేయాలో అనేది కనుక్కుందాం. ఫస్ట్ థింగ్, ఐయుఐ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ సిమిలర్. దాని ప్రాసెస్, దాని మెకానిజం అన్నీ కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది అనమాట. న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అయినా లేదా మెడికేషన్ వల్ల ఎగ్ రిలీజ్ అయినా కూడా, స్పర్మ్ ఎంట్రీ మనము న్యాచురల్గా ట్రై చేసినా లేదంటే ఐయుఐ ద్వారా లోపల పెట్టినా కూడా, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటే ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసేది బై న్యాచురల్ సెలెక్షన్. అంటే పొటెన్షియల్ గుడ్ క్వాలిటీ ఎగ్ అండ్ గుడ్ క్వాలిటీ స్పర్మ్ న్యాచురల్ గా సెలెక్ట్ అయ్యేసి ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనమాట. సో ఏ రకంగా కూడా ఐయుఐ ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీ డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ దాట్ మనము ఫర్దర్ గా ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఏ రకంగా పొటెన్షియల్ ఆర్ ప్రోగ్రెసివ్ స్పర్మ్స్, మంచి కదిలే స్పర్మ్స్ ని లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నాం తప్పితే సెలెక్షన్ ఆఫ్ ద స్పర్మ్, సెలెక్షన్ ఆఫ్ ఎగ్ అనేది ఐయుఐలో ఉండదన్నమాట. ఐయుఐ తర్వాత ప్రొసీజర్ అయినాక ఒక 10 to 15 minutes లై డౌన్ అవ్వమని చెప్తాము. దాని తర్వాత ఇంకా ఏ రకంగా కూడా స్పెషల్ గా ప్రికాషన్స్ తీసుకునే అవసరం ఏమీ లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డైట్, ఎక్సర్సైజ్, వర్క్, ఇవన్నీ కూడా మనము రొటీన్ గా ఎలా చేసుకున్నా అలానే చేసుకోవడం మేల్ అనమాట. దీంతో పాటు ఐయుఐ తర్వాత న్యాచురల్ గా ట్రై చేయవచ్చా లేదంటే గ్యాప్ ఉండాలా అనేది చాలా డౌట్స్ వస్తాయి. ఐయుఐ మనం ఇన్సర్ట్ అంటే శాంపిల్ మనం ఇన్సర్ట్ చేసేది ఎగ్ తర్వాతనే. సో ది యాక్చువల్ ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట అక్కడికి. దాని తర్వాత మీరు న్యాచురల్గా ట్రై చేసినా చేయకపోయినా దానికి ఫర్టిలైజేషన్ ఆర్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏ రకంగా యూస్ఫుల్ ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్. థర్డ్ థింగ్ ఏంటంటే యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు, విగరస్గా చేయకూడదు అని చెప్తాం. ఇనీషియల్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, చాలా వాటర్ తీసుకోవాలని చెప్తాము. ఎందుకంటే ఐయుఐలో మనం సూపర్ ఓవ్యులేషన్ అనేది ట్రై చేస్తాము. అంటే 1 కాకుండా 2 eggs రిలీజ్ అయ్యేలాగా. సో అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ అనేది చాలా అవసరం పడుతుంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.